హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఝాన్సీ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో అయితే నేను కుమ్మిడి ఇచ్చాపురం అనే విలేజ్‌లో స్వయంభూగా వెలిసిన శ్రీ 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 ఎండల ఉమా మహేశ్వర స్వామి వారి ఆలయంని మీకు చూపించబోతున్నాను. ఈ కుమ్మిడి ఇచ్చాపురం విలేజ్ అనేది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ వీరఘట్టం మండలంలో ఉంటుంది. రాజపురం అనేసి ఒక విలేజ్ ఉంటుంది. అదేమో మా తాతగారి ఊరనమాట. మేము రీసెంట్‌గా అక్కడ ఫంక్షన్ ఉంటే వెళ్ళాము. ఆ ఫంక్షన్ సండే జరిగింది. ఆ నెక్స్ట్ డే మండే కదా! అదే రోజు ఆరుద్ర నక్షత్రం, శివుని నక్షత్రం, ఇంకా మాస శివరాత్రి, సోమవారం అన్నీ కలిసొచ్చాయి కదా అని చెప్పి, పక్కనే కదా అని చెప్పి మేమంతా ప్లాన్ చేసుకొని ఆహ్, కుమ్మిడి వెళ్ళామనమాట. ఓసారి మీకు చూపిద్దామని చెప్పి ఈ వీడియో అయితే తీశాను. అక్కడ వ్యూ అయితే చాలా బావుంది. చుట్టూ పచ్చని మొక్కలు, పంట పొలాలు, చుట్టూ కొండలు. అప్పుడే సన్‌రైజ్ అవుతూ ఉంటుందనమాట. మేము వెళ్ళింది ఎర్లీ మార్నింగ్ 6 అనమాట. ఆ టైంలోనే అక్కడ సన్‌రైజ్ అవుతుంది. చూడ్డానికైతే చాలా బావుంది. ఇక్కడ శివాలయానికి దగ్గరలోనే ఒక పెద్ద బావి అయితే ఉంటుంది. ఈ శివాలయానికి వచ్చే వాళ్ళందరూ కూడా ఈ బావిలో వాటర్ తీసుకొని కాళ్ళు, చేతులు కడుక్కొని ఆ శివుని దర్శనం కోసం అయితే వెళ్తారు. ఇదే వాటర్‌ని ఆ శివుని అభిషేకానికి కూడా వాడుతూ ఉంటారు. మేము వెళ్ళినప్పుడైతే కొంచెం ఖాళీగానే ఉంది గానీ, ఆహ్, కొన్ని విశేషమైన రోజుల్లో అయితే ఖాళీ అయితే ఉండదసలు ఆ శివుని దర్శనం కోసం చాలామంది వస్తూ ఉంటారు. ఎందుకంటే స్వయంభూగా వెలిసారు కాబట్టి. ఏ ఆలయంలో అయినా కూడా మనం మొదటిగా దర్శనం చేసుకోబోయేది కూడా ఆ ఆదిమూల గణపతి, ఆ వినాయకుడినే కదా! ముందుగా అయితే ఇక్కడ మనం వినాయకుడిని దర్శనం చేసుకుందాం. ఆ విఘ్నేశ్వరుని దర్శనం చేసుకున్న తర్వాతనే ఆ పక్కనే ఆ శివలింగాన్ని గూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ పరమశివుడు స్వయంభూగా వెలిసారు. ఇక్కడ ఈ శివుడిని ఎండల మల్లేశునిగా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ శివునికి గోపురం ఉండదు. ఎండకి ఎండుతూ, వానకి తడుస్తూ అందరికి దర్శనమిస్తారు. ఓం నమ శివాయ 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 ఓం నమ. చూసారా, పైన ఈ శివాలయానికైతే గోపురం ఉండదు. మేము వెళ్ళిన టైంకి అయితే ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ అయితే పూజలో కూర్చున్నారు. వాళ్ళ పూజంతా అయిన తర్వాత మేము కూర్చున్నాం సెకండ్ బ్యాచ్.
ఈ ఆలయంలో ప్రత్యేకత ఏమిటంటే మన చేత్తో మనమే ఇక్కడ శివునికి అభిషేకం చేసుకోవచ్చు. పంచామృత అభిషేకం, ఇంకా దీపం ధూపం మన చేత్తో మనమే హ్యాపీగా పెట్టుకోవచ్చు. ఇంకో విశేషం ఏంటంటే ఇక్కడ శివలింగం ప్రతి సంవత్సరం కూడా కొంచెం కొంచెంగా పెరుగుతూ వస్తుందన్నమాట. అప్పట్లో మా చిన్నప్పుడు చాలా చిన్నదిగా ఉండేది, ఇప్పటికీ చాలా పెద్దదైపోయింది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఈ వీడియోలో ఆ శివునికి పంచామృతాభిషేకం అయితే చేసుకున్నాం మేము. చూడండి.
త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం సాగే బిల్వపత్రంచ అచ్యుదై కోమలైస్స తవ పూజా కరిష్యామి ఏకబిల్వం శివార్పణం కోటి కన్యా మహాదానం తిలపర్వత కోటయ కాంచనం కీలకం ధారేణ ఏకబిల్వం శివార్పణం కాశీ క్షేత్ర నివాసంచ కాళభైరవ దర్శనం త్రయాగే మాధవం దృష్ట్యా ఏకబిల్వం శివార్పణం ఓం నమః శివాయ 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 ఓం जय मंगलम परमेश हर हर शंकर ओम शिव 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 शंकर नमामि हर विश्वेश नमामि शिव परमेश मंगलम जगदीश जय मंगलम परमेश मंगलम जगदीश शुभ मंगलम परमेश. స్వామివారికి అభిషేకం హారతి అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాక పక్కనే అమ్మవారు ఉంటారు. ఈ అమ్మవారిని పసుపు కుంకుమతో అర్చన చేసుకున్నాక ఇంకా బయటకు వచ్చేసాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.